ప్రైజ్ ద లార్డ్ జీసస్. క్రీస్తునందు నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి మరొక వీడియోని మీరు ఎన్నుకున్నందుకు మీకు వందనాలు తెలియజేస్తున్నా. కీర్తనల గ్రంథం 2వ కీర్తన నుండి కొన్ని విషయాల్ని మనము నేర్చుకున్నాం. ఈ కీర్తన ఏ రాయల్ సామ్ అని ఇంగ్లీష్లో పిలువబడుతుంది. అంటే 2వ కీర్తనని ఒక దేవుణ్ణి రాజుగా కాకుండా రారాజుగా పిలిచేటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. రెండవదిగా, ఈ కీర్తనని ఎవరు రాశారు అని అడగగా, దీని గురించి మనము కొత్త నిబంధనలో, న్యూ టెస్టమెంట్లో, అపోస్తలుల కార్యములలో చెప్పబడేది మనము చూస్తూ ఉన్నాం ఎవరు రాశారని. మరియు ఈ కీర్తనని అభిషక్తుడి యొక్క గురించి మాట్లాడే కీర్తన. అంటే మన ప్రభువు రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి గురించి ముందే రాసినటువంటి ఒక కీర్తన ఈ కీర్తన అనేది మనము చూస్తూ ఉన్నాం. చాలా చాలా విషయాలు ఈ ఒక కీర్తనలో ఉన్నప్పటికీ, ఒక వాక్యములో దేవుడు మనుషులను చూసి నవ్వుకుంటున్నాడు అని కూడా రాయబడి ఉన్నది. దేవుని కార్యాలకి వ్యతిరేకముగా, దేవుని ఆశలకు, దేవుని రాజ్యమునికి విరోధముగా మనుషులు గుంపుగా రావటం, కూడుకొని దేవునికి విరుద్ధమైనటువంటి కార్యాలని చేయటం మనం ఈ కీర్తనలో చూస్తూ ఉన్నాం. ఈ కీర్తన, ఇలాంటి కీర్తనలో అతి ప్రాముఖ్యమైనటువంటి కొన్ని కీర్తనలు అభిషక్తుని గురించి, యేసు ప్రభువు గురించి రాసిన కీర్తనలో 2వ కీర్తన, 16వ కీర్తన, 22వ కీర్తన, 40వ కీర్తన, 45వ కీర్తన, 69, 72, 89, 110 ఈ కీర్తనలు మనము చూసినట్లయితే అభిషక్తిని గురించి రాయబడింది. దానిలో 2వ కీర్తనలు కూడా యేసు ప్రభువు గురించి వ్యాఖ్యానించబడటం మనము చూస్తున్నాం. అపోస్తలుల కార్యముల్లో 4వ అధ్యాయం 25, 26 వచనములో, 26 వచనములో, ప్రభువు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి, అధికారులను ఏకముగా కూడుకొనిరి అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రియు నీ సేవకుడైన దావీదు నోట పలికించితివి అని అక్కడ రాయటం మనము చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, అపోస్తలుల కార్యములో 13వ అధ్యాయం 33 వచనములు కూడా అలాగే నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కంటిని అని 2వ కీర్తన యందు రాయబడి ఉన్నది అని కొత్త నిబంధనలో 2వ కీర్తన గురించి రాయటం మనము చూస్తూ ఉన్నాం. ఎబ్రియలకు రాసిన పత్రికలు కూడా ఆ 1వ అధ్యాయం 5వ వచనంలో కూడా మనం అక్కడ చూస్తున్నాం. ఈ యొక్క కీర్తన గురించి అక్కడ రాయబడటం మనం చూస్తున్నాం. ఎబ్రియలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలోనూ కనిపిస్తూ ఉన్నాయి. 9వ వచనంతోనూ కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 27వ వచనం మనం చూసినట్లయితే ఈ కీర్తన అక్కడ రాయబడింది చూస్తున్నాం. ఇంకా చాలా వాక్యాలు మనకి ఇక్కడ రాయబడి ఉన్నాయి. అంటే క్రీస్తు ఈ లోకానికి రాకముందు 100 సంవత్సరాల క్రితమే ఆయన గురించి రాసి ఉన్నటువంటి గంభీరమైన భవిష్యత్ వాక్కు ఈ కీర్తన అంతా ఉంది అని మనము చూస్తూ ఉన్నాం. మొదటి వచనములో, అన్యజనులు ఏల అల్లరి రేపుచున్నారు, జనములు ఏల వ్యర్థమైన దానిని తలంచుచున్నవి అని ప్రశ్నించటం మనము చూస్తూ ఉన్నాం. కానీ 2వ వచనము వచ్చాక ఆ ప్రశ్నకు ఉత్తరము, లేకపోతే ఆ ప్రశ్నకు ఇక్కడ జవాబు ఉంది మనము చూస్తున్నాం. ప్రజలను వారి పాలకులే రెచ్చగొడుతున్నారు. వెలుగు, సత్యం, పవిత్రతకు వీటన్నిటి రూపుదాల్చిన దేవునికి వ్యతిరేకంగా ప్రజలు, వారి నాయకులు తమ విరోధ భావాన్ని వెల్లడి చేస్తున్నారని చెప్పి మనము చూస్తున్నాం. దేవుని వాక్యాల్లో మనము చూసినట్లయితే దేవుని పరిపాలనకి, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్నటువంటి విశ్వానికి నిజదేవుడైనటువంటి కర్తకు, ఆయన అభిషక్తునికి వ్యతిరేకముగా పాత ఒడంబడిక రోజుల్లో రాజులు, ప్రవక్తలు, యాజకులు, అభిషేకం పొందేవారు వీళ్ళందరూ కూడా విరోధంగా నిలబడటం మనము చూస్తూ ఉన్నాం. కొత్త ఒడంబడికలో యేసుక్రీస్తే అభిషక్తుడు అని మనకి తెలుసు. ఆయనే తన ప్రజలు
రాజు, ప్రవక్త, యాజకుడు అని రాయబడింది మనము చూస్తూ ఉన్నాం. అంటే ఇలాంటి ఒక దేవునికి విరుద్ధంగా, వ్యతిరేకంగా కుట్రలు, ప్రత్యేకించి క్రీస్తు శిలువ మరణానికి సంబంధించినటువంటి కార్యాలు కూడా, కానీ యేసు ప్రభువు వ్యతిరేకంగా లేచిన వారందరికీ ఏ కాలమైనా ఈ వచనము వర్ధిస్తుంది అని చెప్పి మనము చూస్తూ ఉన్నాం. 3వ వచనానికి మీరు వచ్చినప్పుడు, భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా నిలువబడుచున్నారు, ఎలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు అని చెప్పి అక్కడ రాయబడి ఉంది. తిరుగుబాటు, పాపము నిండిన మానవ హృదయం అసలు రంగు ఇదే, తిరుగుబాటు అనేది. పాపములో పడినటువంటి మానవులకు దేవుడు, ఆయన అభిషక్తుడు తమను ఏలడం ఇష్టం ఉండదు. నిజమే, పాపములో ఉండే వాళ్ళకి దేవుడు ఏలటం, దేవుడు చూడటం ఇష్టం లేదు అని చెప్పి వేరే వేరే వాక్యాల్లో మనము చూస్తూ ఉన్నాం. వారు తమకిష్టం వచ్చినట్టు చేయాలి, తిరగాలి. దేవుని అమూల్యమైనటువంటి వాక్యని, ఆజ్ఞలని పాటించటానికి వాళ్ళకి ఏమాత్రం ఇష్టం ఉండదు. దుర్మార్గములో, అజ్ఞానములో వాళ్ళు ఉండాలని చెప్పి కోరుకుంటారు. వారు బానిసత్వంలో ఉండాలని కోరుకుంటారు. ఎందుకంటే దేవుడిచ్చే స్వతంత్రం వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళు అనుకుంటారు ఆ విధముగా. సో నిజ దేవునికి విరోధంగా తిరగబడి ఆయన వశం, అధికారం నుంచి దూరం కావాలని చూచే ప్రతి మానవ వాళ్ళకి ఈ యొక్క కీర్తన మనకి గుణపాఠంగా ఉంటుంది. 4వ వచనంలో మీరు చూసినట్లయితే, ఆకాశమందు ఆసీనుడు వాడు నవ్వుచున్నాడు, ప్రభువు వారిని చూచి అపహరించుకుంటున్నాడు అని చెప్పి చూస్తున్నాం. దేవుడు నవ్వుతున్నాడు, వినోదంగా కాదు, జోకు కాదు ఇది. అది దుర్బలమైన మనుషులు తమ పథకాలను వ్యతిరేకించేందుకు చేస్తున్న ప్రయత్నాలను చూచి తిరస్కార భావముతో నవ్వుతున్నాడు అని చెప్పి మనము చూస్తున్నాం. కీర్తనల గ్రంథంలో 37వ కీర్తన 12 మరియు 13 వచనములో కూడా, భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచన చేయుదురు, వారిని చూచి పండ్లు కొరుకుదురు, వారి కాలము వచ్చుచుండుట ప్రభువు చూచుచున్నాడు, వారిని చూచి ఆయన నవ్వుచున్నాడు అని చెప్పి అక్కడ రాయబడినది. సామెతల గ్రంథంలో 1వ అధ్యాయం 25వ వచనం 26వ వచనంలో కూడా, నేను చెప్పిన బోధ ఏమి అన మీరు వెనుక త్రోసివేసితిరి, నేను గద్దింపగా లోబడకపోతిరి, కాబట్టి మీకు అపాయము కలుగుచున్నప్పుడు నేను నవ్వెదను, మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. దేవుడు ఇక్కడ మనము చూసినట్లయితే, దేవునికి విరుద్ధంగా మాట్లాడే వాళ్ళని, పథకాలు వేసే వాళ్ళని, మాట్లాడే వాళ్ళని కూడా దేవుడు ఇలాగే ఆయన చూసి నవ్వుకుంటాడు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తున్నది. 5వ వచనం మనం వచ్చినప్పుడు, ఆయన ఉగ్రుడై వారితో పలుకును, ప్రచండ కోపము చేత వారిని తల్లడింప చేయును అని చెప్పి రాయబడుతుంది. దేవునికి, ఆయన అభిషక్తుడైనటువంటి యేసుక్రీస్తుకి వ్యతిరేకంగా పోరాడి ఎవరైతే పోరాడతారో వారందరి మీదకి ఆయన కోపం సంపూర్ణముగా దిగువస్తుందని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తున్నది. యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 36వ వచనములో, కుమారుని యందు విశ్వాసముంచేవాడు నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవమును చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తున్నది. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనములో, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుష్యుల యొక్క సమస్త భక్తహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది అని అక్కడ రాయబడినది. చాలా వాక్యములు మనము చూసిన ఎడల ఆ విధముగా రాయబడేటి మనము చూస్తున్నాం. దేవుని కోపం మనుషుల మీద, మనుషులు దేవునికి విరుద్ధముగా, అభిషక్తుడికి విరుద్ధముగా, అంటే క్రీస్తు ప్రభు కొరకు విరుద్ధముగా ఎవరైతే ఆలోచనలు చేస్తారో వాళ్ళందరికీ విరుద్ధంగాను. 6వ వచనం చూస్తాం, నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనునిగా చేసి ఉన్నాను అని రాయబడి ఉన్నది. దేవుడు ఎన్నుకున్న రాజు అంటే ఆయన అభిషేకించిన యేసు ప్రభువే. సియోను అంటే జెరూసలేం,
అయితే పరలోక జెరూసలేం కూడా ఉంది కదా, అక్కడ ఇప్పుడు యేసు తన తండ్రి సింహాసనంపై కూర్చొని ఉన్నాడని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నది ప్రియమైన వాళ్ళ. గలతీ పత్రిక 4వ అధ్యాయం 26 వచనములో, అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది, అది మనకు తల్లి అని రాయబడి ఉన్నది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21లో, నేను జయించి నా తండ్రి కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించి వానిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చేదను అని చెప్పి చెప్తూ ఉన్నది. అంటే ఇప్పుడు మనము చూసేది ఏమంటే, యేసుక్రీస్తు ప్రభువు గురించి, ఆయన ఆసీనుడై ఉండేటువంటి కార్యముల గురించి మనం ఇక్కడ చూస్తున్నాం. 7వ వచనం, కట్టడను నేను వివరించెదను, యెహోవా నాకిలాగు సెలవిచ్చెను, నీవు నా కుమారుడువు, నేడు నిన్ను కని ఉన్నాను అని చెప్తున్నది. ఇక్కడ దీని తర్వాతి 2 వచనాల్లో అభిషక్తుడైనటువంటి రాజు తానే మాట్లాడుతున్నటువంటి కార్యాన్ని చూస్తున్నాం. మనుషుల ఎలాంటి వ్యతిరేకతలా ఉండగా వాళ్ళని దేవుని కార్యాల్ని ఆపలేకపోయేదాన్ని మనము చూస్తూ ఉన్నాము ఈ వాక్యాల్లో. 8వ వచనం రాగా, నన్ను అడుగుము, జనులను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతలము వరకు సొత్తుగాను ఇచ్చేదును అని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడు. భూమికి దానిలో ఉన్న వాటన్నిటికీ న్యాయంగా హక్కుదారుడు యేసు ప్రభువే. అయితే ఆయన ఇప్పటికింకా తన వారసత్వాన్ని పొందలేదు. జనాల్ని, రాజ్యాల్ని ప్రత్యక్షంగా ఆయన హస్తగతమయ్యే గడియ రానున్నది. అది మనము ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 15 నుండి మనము చూస్తున్నాం. 9వ వచనంలో చూస్తాం, ఇనుపదండముతో నీవు వారిని నలుగగొట్టెదవు, కుండను పగలుగొట్టినట్టు వారిని ముక్కలు చక్కలుగా పగలుగొట్టెదవు అని చెప్పి మనం చూస్తున్నాం. రాబో ఒక శిక్ష గురించి ఇక్కడ రాయబట్టం మనం చూస్తున్నాం. 10వ వచనములో, కాబట్టి రాజులారా వివేకులయుండుడి, భూపతులారా బోధనొందుడి. క్రీస్తు రాజు గనుక ఆయనకు లోబడుతూ సేవ చేస్తూ ఉండటం నిజమైన జ్ఞానం. భయం, భక్తి, ఆనందం, ఈ మూడింటి కలయిక చూస్తే మనం అక్కడ చూస్తున్నాం. దేవునితో వాస్తవమైన ఆధ్యాత్మిక అనుభవం కలగటం, ఈ 3 తప్పనిసరి. ఆ విధముగా మనకి భయం అనేది మనకు కూస్తుంది. 11వ వచనములో, భయభక్తులు కలిగి యెహోవాని సేవించుడి, గడగడ వణుకుచు సంతోషించుడి. 12వ వచనం, ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేనిడెలా ఆయన కోపించును, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు, ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు అని మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, 2వ వచనంలో అభిషక్తుణ్ణి అని రాయబడి 6వ వచనంలోని రాజును ఇక్కడ కుమారుడు అని పిలవటం మనకు కనిపిస్తున్నది. కుమారుడు అంటే దేవుని కుమారుడు. కుమారునికి తన తండ్రి స్వభావం ఉంటుంది. యేసు కాలంలో ఉన్న యూదులు తాను దేవుని కుమారుణ్ణి అని ఆయన అన్నప్పుడు తనకి దేవుని స్వభావం ఉందని, తానే దేవుణ్ణని ఆయన చెప్పుకుంటానడని తెలుసుకున్నారు. యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయంలో 33 నుండి మనము చూస్తున్నాం. ప్రియమైన వాళ్ళారా, ఈ విధముగా ఈ కీర్తనల్లో ఎవరైతే ప్రభువుని ఆశ్రయిస్తారో వాళ్ళను దేవుడు రక్షిస్తాడు, ఎవరైతే విరోధిస్తారో వాళ్ళకి శిక్ష తప్పదు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తున్నది. ఈ కీర్తనల్లో నాకు అనిపించినట్టు మీరు కొన్ని క్రొత్త విషయాల్ని మీరు నేర్చుకున్నారని చెప్పి నేను తలంచుకుంటున్నాను. ప్రాముఖ్యముగా ఈ అభిషక్త రాయల్ సామ్ అనేటువంటి ఒక విషయాన్ని, దేవుణ్ణి రాజాది రాజుగా పిలువటం, మరియు ఈ కీర్తన అభిషక్తిని గురించి మాట్లాడి వేరే కీర్తనలు కూడా రాయబడి, మరియు క్రొత్త ఒడంబడికలో, క్రొత్త నిబంధనలలో కూడా ఈ కీర్తనల గురించి ప్రస్తాపించినటువంటి విషయాలను కూడా నేను తెలియజేసి ఉన్నాను. మరియు ప్రాముఖ్యమైనటువంటి ఒక విషయం ఏమిటంటే, దేవుడు ఈ భూరాజులంతా ఒకటిగా వచ్చి దేవునికి విరుద్ధముగా కార్యం చేసినప్పుడు ఆకాశముందు ఆసీనుడుగా వాడు నవ్వుచున్నాడు అని చెప్పి అక్కడ రాయబడింది. దేవుని ఆ స్వభావం ఏమిటంటే, చాలా అరుదుగా ఆయన చూస్తూ ఉంటాడు. మనుషుల కార్యం దేవునికి విరోధముగా ఉంటే ఆయన నవ్వుకుంటాడు. అది వినోదముగా కాదని, దేవుడు మనుషులక పథకాలు, దుర్బలమైన మనుషులక ఆలోచనలు చూసి దేవుడు ఇక్కడ నవ్వుకునేదాన్ని మనము చూస్తూ ఉన్నాం.
కాబట్టి ఈరోజు మనము దేవుని రాజ్యానికి, దేవుని చిత్తానికి, దేవునికి విరుద్ధంగా ఏదైనా చేస్తే మనల్ని కూడా దేవుడు చూసి నవ్వుకుంటాడు. కాబట్టి అభిషక్తునికి మనము లోబడదాం. ప్రభువా నన్ను దీవించుము, నేను కూడా మీరు ఏ విధముగా తండ్రి యొక్క కుడి పార్శ్వమున కూర్చున్నారో ఆ విధంగా నేను కూడా కూర్చోవాలని చెప్పి మనం తండ్రి యొద్ద ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థించుదాం. ప్రభువా యేసయ్య, ఈ యొక్క రెండో కీర్తనను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. చాలా విషయాల్ని ఒక చిన్న వీడియోలో మేము నేర్చుకున్నాం. కాబట్టి ప్రభువా ఈ యొక్క వీడియో చివరి దాకా చూసినటువంటి ప్రియ సహోదరిని మీరు దీవించండి. వాళ్ళ కుటుంబాలని మీరు దీవించండి. కావలసినటువంటి పరలోకపు దీవెనలు వాళ్ళకి వాళ్ళ కుటుంబానికి మీరు అనుగ్రహించండి అని చెప్పి నేను ప్రార్థిస్తున్నాను ప్రభువా. రోజంతా మాకు తోడుగా ఉండి ఆరోగ్యాన్ని ప్రసాదించము. కావలసినటువంటి పరలోకపు దీవెనలు మీరు అనుగ్రహించి మీరే మహిమ చెందమని మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. ఈ కీర్తన ద్వారా కొన్ని పాఠాలు మేము నేర్చుకున్నాం. కాబట్టి ప్రభువా ఈ కీర్తనను మేము హృదయంలో పెట్టుకొని ఈ కీర్తన విధముగా అభిషక్తులుగా మేము మారటానికి మాకు సహాయముని చేయమని మేము ప్రార్థిస్తున్నాం. మా ప్రార్థన విన్నందుకు నీకు వందనాలయ్యా. స్తుతి ఘనమాన మహిమే నీకే యేసయ్య పేరులో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్. క్రీస్తునందు ప్రియమైన వారలారా, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు దాకా మీరు వీడియో చూసినందుకు. గాడ్ బ్లెస్ యూ. షలాం.